ఇక ఇప్పుడు అసలు స్టోరీకి వద్దాం. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కావాలంటే డాలర్ ఎలా పుట్టింది, రూపాయి ఎలా పుట్టింది, దీని వెనుక జరిగిన కుట్రలు ఏంటి, బ్రిటన్ ఏంటి, అమెరికా ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలి. కాబట్టి ఇప్పటి వరకు ఇవన్నీ నేను మీకు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇక ఇప్పుడు అసలు స్టోరీలోకి వద్దాం. మన స్టోరీ, భారత్ స్టోరీ. అదేంటంటే పొద్దున లేచిన దగ్గర నుంచి డాలర్ వాల్యూకి రూపాయి పడిపోతుంది అని కొంతమంది ఎర్ర జర్నలిస్టులు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరితో పాటుగా మనందరికీ కూడా తెలియాల్సిన విషయాలు ఇవి, చాలా జాగ్రత్తగా వినండి. డాలర్ కి 1944లోనే విలువ రావడం జరిగింది. బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ అని ఇంతకు ముందు చెప్పాను కదా, దీన్నే స్విఫ్ట్ రూల్ ప్రకారంగా నడిపిస్తూ ఉన్నారు ప్రపంచం అంతా. స్విఫ్ట్ రూల్ అంటే ఏంటి? సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, అదే స్విఫ్ట్ విధానం అంటారు. అంటే ఏంటంటే మనం దుబాయ్ దగ్గర ఒక 1000 దీరముల విలువ చేసే ఆయిల్ కొన్నాం అనుకోండి, అంటే మన రూపాయి దాని విలువతో 24,463 రూపాయలు. అంటే ఈ 24,463 రూపాయల విలువతో $272 అమెరికా దగ్గర నుంచి మనం కొనాలన్నమాట. అంటే మనం డిఫెన్స్ కోసం, యుద్ధ పరికరాల కోసం, ఆయిల్ కోసం, ఎలక్ట్రిక్ గూడ్స్ కోసం, ఇంకా ఏవి కొనాలన్నా సరే, ఏ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలన్నా సరే డాలర్స్ లోనే కొనాలి. ఇది చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను పర్టికులర్ గా చెప్తున్నా. 1944 నుంచి ఇప్పటి వరకు 80 ఏళ్ల పాటు ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా పైసా ఖర్చు లేకుండా అమెరికా డబ్బుతోనే డబ్బుని కొంటూ డబ్బు వ్యాపారం చేస్తోంది. దేశాల మీద పడి బొక్కి తింటోంది అమెరికా. ఇది కూడా ఒక రకమైన దాడి కదా, ప్రపంచాన్ని శాసించే దాడి కదా, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని తను ఆడుతున్న ఆట కాదా?